గొప్పవారి ఇళ్లల్లో గోత్రాలు పెరుమాళ్ళకెరుక అంటారు. అట్లాగే ఇక్కడ మంచు కుటుంబం లోపల ఉన్నటువంటి విషయాలు వాళ్ళ వ్యక్తిగతం. నేను ఇప్పటికీ అదే ప్రస్తావిస్తాను. కాకపోతే రోడ్డుకెక్కినటువంటి నేపథ్యంలో వివాదం ముదురుతూ ఉంది. అందులో ఒకటి ఇప్పుడు తాజాగా వెల్లడైనటువంటి అంశాలు ఏంటంటే, మంచు మనోజ్ కొట్టడానికి వెళ్ళాడు. ఎవరిని అంటే కొంతమంది సిబ్బందిని కొట్టడానికి వెళ్ళాడు. ఆ సిబ్బందిని కాపాడుకోవడానికి మోహన్ బాబు ముందుకొచ్చారు. నా సిబ్బంది విషయంలో ఏదన్నా తేడాలు ఉంటే నేను చూసుకుంటాను, నువ్వేంటి అన్నటువంటిది ఆపే ప్రయత్నం చేశారు. బెల్టుతో మనోజ్ కొట్టడానికి వెళ్తే మోహన్ బాబు ఆపే క్రమంలో ఆయనకి దెబ్బ తగిలింది. ఆ విషయం తెలిసినే మంచు విష్ణు విదేశాల నుండి వచ్చాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఒక పని మనిషితో హిడెన్ కెమెరాతో ఒక ఛానల్ తీసినటువంటి ఇంటర్వ్యూలో బయటకు, అంటే ఇంటర్వ్యూ కాదు, మాట్లాడతా బయట పెట్టించినటువంటి విషయం. అన్నతమ్ముల మధ్యన ఎప్పటి నుంచినో తగ ఉన్నటువంటి మాట వాస్తవం. అదే సందర్భంలో మనోజ్ దురుసుగా ప్రవర్తించాడు. అది కూడా తండ్రి మీద కాదు, యాక్చువల్గా ఉద్యోగుల మీదన. ఆ ఉద్యోగులకి సంబంధించినటువంటి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ వివాదం తలెత్తింది అన్నటువంటిది తను చెప్తున్నటువంటి లెక్క. దాన్ని బట్టి ఒక ఆస్పెక్ట్ అర్థమవుతుంది. రెండవది వచ్చేటప్పటికి మరొక వైపున మంచు విష్ణు విదేశాల నుండి రావడంతోనే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లందరినీ అవతలకి పంపించేసేయడం ద్వారా ఇంటి మీద తన పట్టే ఉన్నది అన్నటువంటిది నిరూపితమైంది. మరొక వైపున మోహన్ బాబు వచ్చేటప్పటికి పెద్ద కొడుకు పట్లనే ప్రేమతో ఉన్నారు, చిన్న కొడుకు పట్ల కొంత అసంతృప్తితో అసహనంతో ఉన్నారన్నటువంటిది అర్థమవుతుంది ఆయన ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే. ఓవరాల్గా అది వాళ్ళ వ్యక్తిగత వివాదమే, కానీ ఇప్పుడు ఆస్తి వివాదంగా మారింది. ఆస్తి కోసం తగవన్నటువంటిది ఒకవైపు అయితే అసలు ఆస్తే అడగనని చెప్తున్నాడు మరొక వైపున మనోజ్. కానీ ఇప్పుడు ఏదైతే ఈ గొడవ జరిగినటువంటి ఇంట్లో నుంచి మనోజ్ సామాగ్రిని తరలించేయడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. ఇంకో పక్కన పోలీసుల్ని ఆశ్రయించినటువంటి మనోజ్ న్యాయం కోరుతున్నాడు. పోలీసులు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఎందుకంటే మోహన్ బాబు రాసిచ్చి ఇది తన ఆస్తి. మోహన్ బాబు ఎవరిని ఉంచుకోవాలో ఎవరిని ఉంచుకోకూడదో ఆయన ఇష్టం, ఆయన కష్టాధ్యత. అది ఇక్కడ మనోజ్కి దెబ్బ.